అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. శ్రీ గురు చరిత్ర అధ్యాయము 20. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యోం నమః. ప్రస్తావన: శ్రీగురుడు ఒక చోట ఉంటూ అంతకు ముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అచటి భక్తులను రక్షించాడు. మహనీయులు సర్వగతులై భక్తులెక్కడ తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతుంది. బ్రహ్మజ్ఞాని కొద్ది కాలమున్న చోట తీర్థక్షేత్రం అవుతుందని, అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్ల ఫలమిస్తాయని శాస్త్రం. శ్రీగురుడు అక్కల్కోట స్వామి, సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సులభంగా తొలగించి మృతులను కూడా బ్రతికించగలరు. సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు, కాను సద్గురువిచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలని మహనీయులందరి జీవిత చరిత్రలో నిరూపిస్తున్నాయి. సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు. నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే. కనుక శ్రద్ధతో ఈ గ్రంథం పఠించే వారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటాడని గుర్తుంచుకోవాలి. కథారంభము: నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలోని ఉదమర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవము ఎవరికైనా కలిగిందా అని అడిగాడు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు: నాయన, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పడం ఎవరి తరమూ కాదు. అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను, విను. సిరోల అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు, ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినా ఆమె కర్మ తీరలేదు. చివరికి ఆమె తన శోకానికి కారణము, నివారణోపాయము తెలుపమని ఒక దైవజ్ఞుని కోరింది. అతడు, అమ్మ, నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే. గర్భపాతం చేసిన, ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మల్లో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో సౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత ప్రతిమాలనా తిరిగి ఇవ్వలేదు. అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మ, బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధకర్మలు ఎవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకొనడం, అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ నీ వల్లనే జరిగాయి. కనుక అతడు ఇప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు ఒక 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యము 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకులకు పూజా అభిషేకము చేస్తూ ఉపవాసము చేయి. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన 100 రూపాయలు దానమివ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి నీ శ్రీగురుని అనుగ్రహం వల్ల పూర్ణాయుద్ధాయంగల కొడుకులు పుడతారు అని అన్నారు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను, కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రికునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకము లేదు. మరి నేనేమి చేయాలి అని వాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మ, అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీగురుని పాదకులను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు. ఆ ఉదంబర వృక్షం క్రింద నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతం ఆచరించింది. 3వ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది. కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీగురుడు ఉన్నాడు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరులు అయినా మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు.
అప్పుడు శ్రీగురుడు కోపంతో, నీవు గురుభక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను. ఈమెను ఎలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే గాని లాభమేమిటి? ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా. ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువల్ల ఈమె చేత ఊర్ధ్వదైహిక కర్మలు చేయించి యథాశక్తి దాన్ని ఇప్పిస్తాము. నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేము చెప్పినది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు. మేము మాత్రం మిమ్మల్ని రక్షించి తీరుతాము అన్నాడు. ఆ పిశాచం, స్వామి, మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది. మీరెలా చెప్పినా సంతోషమే, మీరెలా చేసినా సంతోషమే అన్నాడు. శ్రీగురుడు శాంతాదేవితో, అమ్మా, నీవు నీ యథాశక్తి పైకం వెచ్చించి ఇతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుర్లు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు. ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణునికి పిశాచత్వము తొలగిపోయాయి. తర్వాత మరొక రోజు శాంతాదేవికి శ్రీగుడు కల్లో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, అమ్మా, నీ వ్రతం పూర్తి అయింది కదా, పాలనకు ఈ కాయలు వాడుకో, సందేహంగా నీకు వేద విధులు పుడతారు అని చెప్పారు. ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ 2 ఫలాలు ఆమె పక్కనే ఉన్నాయి. ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగించారు. తర్వాత కొద్ది కాలానికి ఆమెకి 2 మగపిల్లలు కలిగారు. పెద్దవాడికి 7వ సంవత్సరము, రెండవ వానికి 3వ సంవత్సరము రానగానే పెద్దవానికి ఉపనయనము, రెండవ వానికి చౌల సంస్కారము అంటే పుట్టు వెంట్రుకలు తీయించుట చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందవ రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికి అల్లాదరి చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలని నేలకు కొట్టుకున్నది, గుండెలు బాదుకున్నది. చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది. నాయన, మా ప్రాణరక్షకుడు, వంశోద్ధారకుడు అయిన నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనసులా అంగీకరించింది. 5 బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూచాక ఆ శోకం మర్చాను. శ్రీగురుడు వరమిచ్చినందువలన నీపైన ఆశలన్నీ పెట్టుకున్నాను. అప్పుడు అక్కడి జనులిలా ఆమెను ఓదార్చారు. అమ్మ, నువ్విలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు. మానవులమైన మనకెలా తప్పుతుంది? నువ్వు అలా ఆలోచించు, ఇలా దుఃఖించవద్దు. అది విని ఆమె, నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అంటూ ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది. ఆమె శ్రీగురుని స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి? నేను మీరు చెప్పినట్టు ఈ వృదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణ పొందిన నాకు ఇదేమి ఫలితము? పులిబారి నుండి తప్పించుకుపోతున్న ఆవు కషాయవాన్ని శరణ పొందినట్లున్నది. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగి పడినట్లయింది. నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది. మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మా, నువ్వు ఇలా సుఖించినందువల్ల లాభమేమి? జరగవలసినది జరగకుండా తప్పుతుందా? నీవి మూర్ఖత్వం విడిచి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెప్పారు. కానీ ఆమె మాత్రం పట్టు విడవక, ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయిస్తే ఇస్తాను, కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయాన్ని గట్టిగా హత్తుకున్నది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి, బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడం అన్నది మేము కనీ విని ఎరుగము, ఇదెక్కడి ధర్మము అనుకున్నారు. ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు. చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది. జనులంతా ఆమెను అనుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వం ఉపదేశించాడు. అతడెవరో కాదు, త్రిమూర్తి స్వరూపము, భక్తవత్సలుడు అయిన శ్రీగురుడే. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వతీయే నమః.